సో ఎవరని అనుకుంటారా, ఈ అబ్బాయి కూడా మన తెలంగాణకు చెందిన అబ్బాయే. ఈయన మహబూబ్ నగర్ జిల్లా వాసి. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే ఈయన పేరు వచ్చేసి మహమ్మద్ నిజాముద్దీన్. ఎస్, సో ఈయనైతే అమెరికాలో చదువు నిమిత్తం 2016కి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది నిజాముద్దీన్. సో అక్కడే చదువుకుంటూ ఉన్నారు 2016 నుంచి. ఫస్ట్ ఫ్లోరిడాకి వెళ్ళారు, అక్కడ చదువు పూర్తవడంతో తర్వాత కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు అక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కొంతమంది రూమ్మేట్స్తో కలిసి ఉంటున్నారు. అయితే రీసెంట్గానే నిజాముద్దీన్ పోలీసుల చేత కాల్చబడి అతి దారుణంగా మరణించిన సంఘటన బయటకు వచ్చింది. అయితే నిజాముద్దీన్ తండ్రి హుస్నుద్దీన్, ఈయన రిటైర్డ్ టీచర్ అనమాట ఈయన తండ్రి. అయితే కనీసం అంటే చనిపోయి 2 వారాలు అవుతుంది. అంటే సెప్టెంబర్ 3న ఈయన కాల్పులకు గురైతే ఇప్పటి వరకు కూడా తన తల్లిదండ్రులకు తెలియరాలేదని కూడా చెప్పొస్తున్నారు. అయితే కర్ణాటకలోని రాయచూరుకు చెందినటువంటి ఇతని ఫ్రెండ్ వారి తల్లిదండ్రులకు సందేశాలను అందించినట్టు తెలుస్తుంది. సో ఆ విధంగా మాత్రమే తెలిసిందని తెలుస్తుంది. ఈ విధంగా చూస్తే తల్లిదండ్రులకు 2 వారాల వరకు తన కొడుకు చనిపోయిన విషయం కూడా తెలియరాలేదు. సో ఈ విధంగా చూసుకుంటే పోలీసులు ఇతని పైన 4 రౌండ్ల బుల్లెట్లు కురిపించినట్టు తెలుస్తుంది. అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే ఏంటంటే ఈయన రూమ్మేట్ మీద ఈయన కత్తితో దాడి చేయడం వల్ల పోలీసులు ఈయనని కాల్చి చంపాల్సి వచ్చిందని చెప్పేసి, అందువల్ల ఈయన చనిపోయాడు అని చెప్పేసి, అయితే ఈ విధంగా మజ్లిస్ బచావో తెహ్రీక్ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ చెప్పడం అయితే జరిగింది.